హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో FB01 కీ కోడ్ని యూజ్ చేసి జనరల్ ఎంట్రీ డాక్యుమెంట్ని ఎలా పోస్ట్ చేయాలో చూద్దాం. ఎగ్జాంపుల్కి రెంట్ పే త్రూ చెక్ అనే ట్రాన్సాక్షన్ తీసుకుందాం. ఈ ట్రాన్సాక్షన్కి ఎంట్రీ వచ్చేసరికి రెంట్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ క్రెడిట్. ఎస్ఐపిలో డెబిట్ని పోస్టింగ్కి 40 గాను, క్రెడిట్ని పోస్టింగ్కి 50 గాను తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఎస్ఐపిని అయితే ఓపెన్ చేసుకుందాం. ఎస్ఓపిని ఓపెన్ చేసి లాగిన్ అయిన తర్వాత మనకి స్క్రీన్ అనేది ఇలా చూపిస్తుంది. ఇక్కడ మన టీ కూడా ఎంటర్ ఇచ్చుకోవాలి. FB01 దీన్ని మనకి కమాండ్ బాక్స్ అంటాం. ఎంటర్. లేదు పాత్ ద్వారా కనుక మనం పోస్ట్ చేయాలి అంటే అకౌంటింగ్, ఫ్లెక్సిబుల్, మళ్ళీ అగైన్ అకౌంటింగ్, సింగిల్ డాక్యుమెంట్స్, FI సింగిల్ డాక్యుమెంట్స్, జనరల్ డాక్యుమెంట్ ఎంట్రీ. ఇక్కడ మన రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఏదైతే ఉందో ఆ రిక్వైర్డ్ ఫీల్డ్స్ అన్నిటిని కూడా మనం ఎంటర్ చేసుకోవాలి. డాక్యుమెంట్ డేట్, టైప్ SA, కంపెనీ కోడ్, కరెన్సీ. ఈ పీరియడ్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది వన్స్ మన డేట్ అనేది మెన్షన్ చేసిన తర్వాత. పోస్టింగ్కి 40. అకౌంట్ నెంబర్, ఇక్కడ అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ప్రతి ఒక్క అకౌంట్కి మనం ఒక అకౌంట్ నెంబర్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో రెంట్ యొక్క GL అకౌంట్ నెంబర్ వచ్చేసరికి 4,01,05. కాపీ, ఎంటర్. అమౌంట్ 24,000. వాల్యూ డేట్, టెస్ట్, బిజినెస్ ఏరియా, పోస్టింగ్కి 50 ఈజ్ క్రెడిట్. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్. డెబిట్లో ఏదైతే అమౌంట్ మనం మెన్షన్ చేసామో సో సేమ్ అమౌంట్ మన క్రెడిట్లో కూడా రావాలి అంటే అమౌంట్ కాలంలో స్టార్, బిజినెస్ ఏరియా, వాల్యూ డేట్, టెస్ట్. డెబిట్ లైన్ ఐటెంలో మనం ఇచ్చిన టెస్ట్ ఏదైతే ఉందో క్రెడిట్లో కూడా సేమ్ రావాలంటే మనం ప్లస్ని ఇచ్చుకోవాలి. ఓకే. సో మనం ఇప్పుడు ఎంట్రీని పోస్ట్ చేసే ముందు సో మన ఆ ఎంట్రీ అనేది ఎలా విజిబుల్ అవుతుంది, సో మనం కరెక్ట్గా పోస్ట్ చేసామా లేదా అని చెక్ చేయడానికి వీ హ్యావ్ 2 మెథడ్స్ అనమాట. ఇక్కడ మౌంటైన్ సింబల్ మీద క్లిక్ చేస్తే డిస్ప్లే డాక్యుమెంట్ ఓవర్ వస్తుంది. లేదు అంటే ఇక్కడ మనకి డాక్యుమెంట్లోకి వెళ్ళేసి సిమ్యులేట్ అయినా చేసుకోవచ్చు. పోస్టింగ్కి 40 రెంట్ అకౌంట్, పోస్టింగ్ 50 బ్యాంక్ అకౌంట్, 24,000. వన్స్ మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో కరెక్ట్ అనుకున్నప్పుడు సేవ్ చేసుకోవాలి. సేవ్ ఆప్షన్ ఇది, లేదంటే కంట్రోల్ S. వన్స్ మనం పోస్ట్ చేసిన తర్వాత మనకు ఒక డాక్యుమెంట్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది. ఈ డాక్యుమెంట్ నెంబర్ ద్వారానే మనం ఎంట్రీ అనేది డిస్ప్లే చేయడం కానివ్వండి, ఈవెన్ చేంజెస్ కానివ్వండి చెక్ చేసుకోవచ్చు అనమాట. వన్స్ మనం ఒకసారి ఒక ఎంట్రీ పోస్ట్ చేసి డాక్యుమెంట్ నెంబర్ జనరేట్ అయిందంటే SAPలో నుంచి ఈ ఎంట్రీని మనం డిలీట్ చేయడానికి ఎటువంటి ఆప్షన్ లేదన్నమాట.